ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భారత్తో పాటు తెలుగు రాష్ట్రాలలో కాస్త ఎక్కువగానే అతన్ని అభిమానిస్తారు. అయితే తాజాగా అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా SA20 లీగ్ జరుగుతుంది. ఈ లీగ్లో ఎంఐ కేప్ టౌన్ జట్టుకు రషీద్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా పాల్ రాయల్స్, ఎంఐ కేప్ టౌన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 2 వికెట్లు తీసిన రషీద్ ఖాన్ టీ20లో అంతర్జాతీయ మ్యాచ్లు, లీగ్లు కలిపి 633 వికెట్ల మార్కును టచ్ చేశాడు. ఇందులో జాతీయ జట్టు తరపున 161 వికెట్లు పడగొట్టాడు. అలాగే 472 వికెట్లు దేశవాళీతో పాటు వివిధ లీగుల్లో తీశాడు. మొత్తంగా 461 మ్యాచ్ల్లో 18.08 సగటుతో ఈ సరికొత్త మార్క్ను టచ్ చేశాడు. అంతకుముందు విండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో 631 వికెట్లు తీసి ఈ రికార్డు నమోదు చేశాడు. 582 మ్యాచ్ల్లో 24.40 సగటుతో ఈ ఘనత సాధించాడు. 10 ఏళ్ల ముందు ఇలాంటి అరుదైన రికార్డును అందుకుంటానని అస్సలు ఊహించలేదు. అగ్రస్థానంలో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. టీ20లో డ్వేన్ బ్రావో బెస్ట్ బౌలర్. ఇప్పుడు అతన్ని అధిగమించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నారు. ఇకపై కూడా ఇలానే మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాను అని రషీద్ పేర్కొన్నాడు. ఇక రషీద్ IPLలో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. ఈ మధ్య జరిగిన మెగా వేలం ముందు రషీద్ను 18 కోట్లతో నెంబర్ 1 ప్లేయర్గా గుజరాత్ రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.